న్యూస్కి స్వాగతం. దొంగ బాబాలు రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఆక్రమించి ఆశ్రమాల పేరుతో మోసం చేస్తున్నారు. వారి ఆక్రమణ మీద, వారి ప్రభుత్వ భూముల ఆక్రమణ మీద, ఆశ్రమాల మీద అసెంబ్లీలో చర్చ జరగాలని హేతువా సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే గత 25 సంవత్సరాలుగా నెల్లూరు జిల్లా గుడ్డూరు మండలం చేవూరులో రామదూత అనే దొంగస్వామి చెరువు పోరంబోకులు అటవీ భూమి ఆక్రమించి ఆశ్రమం పేరుతో మోసం చేస్తున్నాడు. అటవీ భూమిలో అనాథ పిల్లల స్కూల్ అని, ఊరిక పేరుకే అనాథ పిల్లల స్కూల్ అని అక్కడ యాగాలు వ్రతాలు దీక్షలు చేస్తూ ఉన్నాడు. అటవీ నిబంధనలు అతిక్రమించి చేస్తున్నాడు. అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ 2021లో ఈ దొంగ రామదూత ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టరీ 2021 మెమో ఇచ్చింది. ఇంతవరకు అతీగతి లేదు. నంబర్ 2, తిరుపతి జిల్లాలో కల్కి భగవాన్ అనే ఒక దొంగస్వామి ఆశ్రమం కట్టి దాదాపు 500 కోట్లతో గోల్డెన్ టెంపుల్ అని కట్టాడు వరదాయపాలెం మండలంలో. దాని ఆశ్రమం కింద దళితుల భూములు ఉన్నాయి, అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి. అవి ఆక్రమించి దళితుల భూములు ఆక్రమించి ఆశ్రమం కట్టాడు. ఆ పక్కనే బిఎన్ కడ్రిక మండలం ఉంది. ఆ పక్కనే ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్, అటవీ భూముల్లో మన కట్టెపల్లి ఇస్తే జైల్లో పెడతామని అటవీ శాఖ అధికారులు కల్కి భగవాన్ ట్రస్ట్ 21 ఎకరం ఆక్రమించి బిఎన్ కడ్రిక మండలంలో 21 ఎకరం సర్వే నెంబర్ 295లో ఆక్రమించి ఆశ్రమం పేరుతో మోసం చేస్తున్నాడు. ఆ పక్కనే ఎర్రచందనం అడవులు ఉన్నాయి, దిక్కు లేదు, దానికి రక్షణ లేదు. అట్లాగే వీళ్ళు చేసే ఆశ్రమం గిట్ట పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేసిన వల్ల అక్కడ ఆ శబ్దాలకి ఆ పక్కనే ఉన్న అడవిలో ఉన్న నెమళ్ళు, జింకలు పక్క ఊళ్ళలోకి వస్తే కుక్కలు రెక్కల బారిన పడి చచ్చిపోతున్నాయి. అడిగే దిక్కు లేదు. ఇదే విషయాన్ని మేము డిఎఫ్ఓ తిరుపతికి రాసాం, దిక్కులేదు. కలెక్టర్కి రాసాం, దిక్కులేదు. కాబట్టి ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు అసెంబ్లీ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి అసెంబ్లీలో కల్కి భగవాన్ ఆక్రమణ మీద, భూముల ఆక్రమణ మీద, అట్లాగే రామదూత భూ ఆక్రమణ మీద చర్చ జరిగితే బుద్ధి వస్తుంది అని భయం ఉంటుంది. భవిష్యత్తులో ఎవరు ఆక్రమణ చేయకుండా ఉంటాడని మేము హేతువా సంఘం డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీలో చర్చ జరగాలి ఈ దొంగ భూము స్వాముల భూ ఆక్రమణ మీద.